నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. మీకు నచ్చితే నా వీడియోస్ లైక్ కొట్టండి, వీడియో మొత్తం చూడండి, మీకు రెసిపీ అంతా అర్థమవుతుంది, అందులో టిప్స్ అర్థమవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు చూసి పక్కకి వెళ్తే మళ్ళీ నా ఛానల్ మీకు కనిపించకపోవచ్చు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్. తింటే సూపర్ ఉందబ్బా. అదిరిపోయింది. అందులో ఈ టేస్ట్కి నేను ఫిదా అవుతా, అంత బాగుంటుంది. అందుకే ఇది నాకు ఫేవరెట్. ఫుల్ రెసిపీ కావాలంటే వీడియో మొత్తం చూడండి. దొండకాయ పచ్చిమిర్చి ముక్కల పచ్చడి, పచ్చి ముక్కల పచ్చడి. ఇలా కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. రోట్లో అయితే చక్కగా వస్తుంది కాబట్టి మనం రోట్లో కొట్టుకుంటే మంచిది. ఇదిగో ఇలా అక్కడక్కడ పెద్ద ముక్కలు తెలుస్తున్నాయి చూసారా, ఆ పెద్ద ముక్కలు ఉండాలి, అలానే ఉండాలి. ఎందుకంటే ఇవి బాగా మెత్తగా అయిపోతాయి కొన్ని కొన్ని, కాబట్టి అలా అన్నమాట. అలా సరిపోతుంది. ఇలా ఉంటేనే రుచిగా ఉంటుంది. వెల్లుల్లి తొక్క తీయాల్సిన అవసరం లేదు, జీలకర్ర, అలానే ఉప్పు, పచ్చిమిర్చి. నేను ఈ పచ్చడికి ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను చింతపండు వేయటం, ఎప్పుడు లెమన్ పిండుకుంటూ ఉంటాను. పర్లేదు, అది కూడా మంచిది కదా అని చింతపండు కూడా వేసుకోండి. అలా కచ్చాపచ్చాగా కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇది పోపు వేసుకొని ఆయిల్ కొంచెం సరిపోతుంది, అంటే బాగా ఎక్కువ వద్దు తక్కువ వద్దు, దొండకాయలు వేగేంత అయితే సరిపోతుంది. పోపు వేసేసుకొని మనం మిక్సీ కొట్టుకున్న అదంతా కూడా అందులో వేసుకొని కొంచెం ఒక్కసారి అలా తిప్పేసుకొని వెంటనే మనం దొండకాయ ముక్కలు మిక్సీ కొట్టుకున్నాం కదా, కచ్చాపచ్చాగా కొట్టుకున్న ఆ ముక్కలు కూడా వేసేసుకొని తిప్పుకోవాలి. ఇందులో మనం ఈ పచ్చడికి ప్లస్ ఏంటంటే, మనం చేపల పులుసు, పులిహోర తెల్లారికి సాయంత్రానికి ఎంత రుచిగా ఉంటుందో అలానే ఈ పచ్చడి కూడా కొంచెం టైం గడిస్తే అంత రుచి పెరుగుతుంది. అప్పటికప్పుడైనా తినొచ్చు, తింటాము. కాకపోతే మీరు గ్యాప్ ఎక్కువ ఇస్తే ఇది పచ్చడికి అంత రుచి వస్తుంది. మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ముందు రోజు సాయంత్రం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే బాగుంటుంది. మనకి నచ్చిన వాళ్ళకి, మనం ప్రేమించే వాళ్ళకి మన వంట ఎలా చేస్తామంటే కడుపు నిండేలాగా, రుచిగా, మరీ ముఖ్యంగా శుభ్రంగా చేస్తామంట. అందుకనే చేతులు పెట్టి చేస్తేనే రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. మీరు అవి ఇవి అని అనుకోవద్దు. మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేతులు శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని వంట చేసే ముందు హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకొని వంట చేయండి. అప్పుడు మన వాళ్ళకి ఆరోగ్యంతో పాటు రుచిగా కూడా మనం భోజనం చేయగలుగుతాం. ఆ పులుపు పడితేనే స్మెల్ చాలా వేరుగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మనం నిమ్మకాయ, చింతపండు వేస్తాం కాబట్టి ఎక్కువ ఈ తెల్ల పాత్రలో ఉంచకండి, వెంటనే తీసేసి స్టీల్ గిన్నెలో పెట్టేసుకోండి, లేదా గాజు బౌల్స్లో అలాంటి వాటిల్లో పెట్టుకోవచ్చు.
అయిపోయింది. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.